నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, భారతదేశానికి ముంచుకొస్తున్న మరో ఘోర విపత్తు. మనుషుల్ని సజీవ శవాలుగా మార్చే భయంకరమైన జాంబీ డ్రగ్ దేశంలోకి ఇప్పటికే ప్రవేశించిందా? బెంగళూరు, చండీగఢ్ విధుల్లో కనిపించిన ఆ దృశ్యాలు దేనికి సంకేతం? నిలబడిన చోటే గంటల తరబడి కదలకుండా చనిపోయిన చర్మంతో వింతగా ప్రవర్తిస్తున్న యువత. కేవలం అమెరికాకే పరిమితం అనుకున్న ఈ మరణ మృదంగం మన ఇంటి ముంగిట ఉందా? తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో కార్చిచ్చులా వ్యాపిస్తోంది. చండీగఢ్లోని సెక్టర్ 33Bలో ఒక డెలివరీ ఏజెంట్ నిమిషాలు కాదు గంటల తరబడి ఒకే చోట కదలకుండా స్టిల్లాగా ఉండిపోయాడు. చూసేవారికి అతను మనిషో విగ్రహమో అర్థం కాని పరిస్థితి. ఇది కేవలం ఒక్క చోట మాత్రమే కాదు, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో కూడా ఇలాంటి జాంబీ లైక్ లక్షణాలతో యువత కనిపిస్తున్నారంటూ రెడ్డిట్, ట్విట్టర్లో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఆ వ్యక్తులకు ఏమైంది? అది ఏదైనా అనారోగ్యమా, లేక ప్రపంచాన్ని వణికిస్తున్న ఆ భయంకరమైన డ్రగ్ ప్రభావమా? నిజానికి దీని మూలాలు వెతకాలంటే మనం 1962 నాటి అమెరికాకు వెళ్ళాలి. బీపీ తగ్గించడం కోసం జైలజైన్ అనే కాంపౌండ్ను కనిపెట్టారు. కానీ మనుషులపై దీనిని సైడ్ ఎఫెక్ట్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే దీన్ని వాడితే మనుషులు స్పందన లేని స్థితికి వెళ్ళిపోతున్నారు. దీంతో మనుషులపై వాడకాన్ని నిషేధించారు. కానీ 1972లో జంతువులకు అనస్థీషియా ఇవ్వడానికి, పెద్ద జంతువులను నియంత్రించడానికి మాత్రం దీన్ని అనుమతించారు. కొన్ని దశాబ్దాలుగా వెటర్నరీ ఆసుపత్రుల్లో ఈ మందు లభ్యమయ్యేది. అయితే అదే మందు డ్రగ్ మాఫియా చేతికి అనూహ్యంగా చిక్కి ఇప్పుడు అమెరికా దేశ యువత నరకం అనుభవిస్తోంది. అమెరికాలోని ఫిలడెల్ఫియా, కెన్సింగ్టన్ వీధులను ఒక్కసారి గమనిస్తే ఇది ఏదో హాలీవుడ్ హారర్ సినిమా సెట్టింగ్లా అనిపిస్తుంది. రోడ్ల మీద వందల మంది వంగిపోయి శరీరం అంతా పుండ్లు పడి స్పృహ లేకుండా పడుంటారు. అందుకే దాన్ని గ్రౌండ్ జీరో ఫర్ జాంబీస్ అంటారు. 2001లో వెటర్నరీ ఆసుపత్రుల నుండి ఈ మందును దొంగిలించిన డ్రగ్ మాఫియా దీన్ని ఇతర డ్రగ్స్తో కలిపి యునిక్ డ్రగ్గా అమ్మడం మొదలుపెట్టారు. 2021 నాటికి అక్కడ మరణాల సంఖ్య వేలల్లోకి చేరింది. చైనా నుండి పంపబడే ఈ రసాయనాలు అమెరికా యువతను నిర్వీర్యం చేస్తున్నాయన్నది బహిరంగ రహస్యం. ఈ జైలజైన్ ఒంట్లోకి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా? ఇది రక్తనాళాలను బ్లాక్ చేస్తుంది. చర్మానికి అందాల్సిన ఆక్సిజన్ అందక చర్మం జీవం కోల్పోయి కుళ్ళిపోవడం మొదలవుతుంది. మనిషి బతికుండగానే తన శరీరం తనే పీక్కునేంత భయంకరమైన పరిస్థితి వస్తుంది. ఒక్కసారి ఈ ఊబిలోకి దిగితే తిరిగి రావడం అసాధ్యం. చికిత్స కూడా ప్రాణాంతకమైన నొప్పితో కూడుకొని ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్, పీర్ ప్రెషర్ అనో, ఫ్రెండ్స్ అడిగారనో ఒక్కసారి కూడా డ్రగ్స్ జోలికి వెళ్ళకండి. ఒక్కసారి చేసే ప్రయోగం మీ జీవితాన్నే కాదు, మీ కుటుంబాన్ని కూడా రోడ్డున పడేస్తుందన్న విషయం తెలుసుకోండి. జాగ్రత్త. అయితే ఒక చిన్న ఊరట కలిగించే విషయం ఏమిటంటే భారతదేశంలో ఈ జాంబీ డ్రగ్ అధికారికంగా ప్రవేశించదని ఎక్కడా ధృవీకరణ అవ్వలేదు. ఎందుకంటే అటు ప్రభుత్వం కానీ, ఇటు డ్రగ్ కంట్రోల్ బ్యూరో కానీ ఇటువంటి ప్రకటన ఏది ఇప్పటిదాకా చేయలేదు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎందుకంటే బెంగళూరు, చండీగఢ్ ప్రాంతాల్లో అమెరికాలోని పరిస్థితులే మనకు కనిపిస్తున్నాయి. అందుకే మన జాగ్రత్తలో మనం ముందుండడం మంచిది. విక్రమ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, డ్రగ్స్ అనేవి మనల్ని మళ్ళీ కోతుల స్థాయికి తీసుకెళ్ళిపోతాయని. అది అక్షర సత్యం. మన సరిహద్దులు దాటి ఈ మహమ్మారి రాకూడదని ఆశిద్దాం. ఫ్రెండ్స్, జీవితం అనేది చాలా విలువైనది. మనం ఎవరి కోసమో దేనికోసమో దాన్ని పణంగా పెట్టకండి. మీకు అలవాటు లేని విషయాన్ని ఎవరైనా ఆఫర్ చేస్తే నిర్మమాటంగా నో అని చెప్పడం నేర్చుకోండి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు ఈ వీడియో షేర్ చేయండి. That's all for today. This is Hari Krishna signing off for Sakshi Exclusive.